భారతదేశం ఎన్నో ఆలయాలకు ఎన్నో అద్భుతాలకు ప్రసిద్ధిగాంచింది. అలాంటి మన దేశంలో లెక్కకు మించి హిందూ దేవాలయాలు ఉన్నాయి. అంతుపట్టని రహస్యాలు ఉన్న ఆలయాలు కూడా కోకొల్లలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనూ అటువంటి గొప్ప గొప్ప ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆలయాలలో ముఖ్యంగా చెప్పుకోవలసిన ఆలయం మల్లూరు శ్రీ నరసింహస్వామి దేవాలయం. ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూరులో ఉన్న నరసింహస్వామి ఆలయాన్ని హేమాచల నరసింహస్వామి ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. అంతు చిక్కని రహస్యాలు కూడా బోలెడు. ఆరవ శతాబ్దానికి పూర్వం దేవతలే నరసింహస్వామిని ప్రతిష్ఠించినట్లుగా స్థానికులు చెబుతుంటారు. 6వ శతాబ్దంలో దిలీప కులకర్ణి అనే మహారాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఆయన పాలన సమయంలో ఇక్కడ తవ్వకాలు జరిపారట. ఆ సమయంలో స్వామివారు దిలీప మహారాజుకు కనిపించి తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఒకరి గుణపం తగిలి తన నాభి వద్ద గాయమైందని, భూమి లోపల ఉన్న తన విగ్రహాన్ని తీసి భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేయాలని సూచించారట. దీంతో దిలీప మహారాజు స్వామివారి విగ్రహాన్ని బయటకు తీయించి ఆలయాన్ని నిర్మింపచేశారని చరిత్రగా చెబుతున్నారు స్థానికులు. ఈ మల్లూరు ఆలయంలో నరసింహస్వామితో పాటు ఇతర దేవతామూర్తులు కూడా కొలువై ఉన్నారు. మల్లూరు నరసింహస్వామి ఆలయం విభిన్న దేవతలకు నిలయం ఉంది. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడితో పాటు హనుమంతునికి అంకితమైన మందిరాలు ఉన్నాయి. ఆలయంలో ఉన్న ప్రతి గర్భగుడికి ఓ ప్రాముఖ్యతను కలిగి ఉందని చరిత్ర చెబుతోంది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు కూడా అధిక సంఖ్యలో తరలి వెళ్తున్నారు. ఎంతో అద్భుత చరిత్ర కలిగిన మల్లూరు శ్రీ నరసింహస్వామి ఆలయ విశేషాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. 4776 సంవత్సరాలను చరిత్ర కలిగినటువంటి మల్లూరు హిమాచల నరసింహస్వామి ఆలయంలో మనం ఉన్నాం. ఆలయ ప్రతిష్ట కావచ్చు, ఆలయాన్ని ఎప్పుడు స్థాపించారు, దీన్ని పూర్తి వివరాలు అయితే మనతో పాటు ఆలయ పూజారి గారు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూజారి గారు చెప్పండి, ఈ ఆలయం చరిత్ర ఏంటి? ఎన్ని శతాబ్దాల క్రితం ఈ యొక్క ఆలయం స్థాపించారు? ఎవరి ఆధ్వర్యంలో స్థాపించారు? ఇది 4776 సంవత్సరాలుగా చెప్తూ ఉంటారు. అయితే 2వ శతాబ్దంలో దీపకర్ణి అనే మహారాజు గారికి ఆ స్వామివారి స్వప్నంలో కనిపించి, నేను ఈ ప్రదేశంలో ఉన్నా, నన్ను బహిర్గతం చేయండి అని చెప్పారట. ఎప్పుడైతే బహిర్గతం చేయమని చెప్పారో అప్పుడు వారి సైన్యంతో వచ్చి ఈ కొండనంతా కూడా తొలుచుకుంటూ వచ్చారు. అలా తొలుచుకుంటూ వస్తున్న క్రమంలో ఆ స్వామివారి నావిలో గుణపం పొడి తగిలింది. ఎప్పుడైతే స్వామివారి నావిలో గుణపం పొడి తగిలిందో అప్పుడు స్వామివారు బాధకి అరిచారు. అరవగానే కొండంతా పగిలిపడిపోయి ఇక్కడ స్వామివారు స్వయంభుగా బహిర్గతం అవడం విశేషం. ఆ దెబ్బతగిలిన ప్రదేశంలో నుంచి గుణపం తీయగా రక్తం ధారలా కారుతుంది. ఆ కారుతున్న సమయంలో దానికి అడ్డంగా పసుపు గంధం పెట్టారు. మనకి దెబ్బ తగలగానే మనం ఏం చేస్తాం? పసుపు పెడతాం కదా. అలాగే ఆ స్వామికి ఆ యొక్క నాభి ప్రదేశంలో పసుపు గంధం కలిపిన మిశ్రమాన్ని ఆ యొక్క నాభి ప్రదేశంలో అద్దారు. అయినప్పటికీ కూడా స్వామివారు ఉపశమనం పొందబోగా బాధతో అరుస్తూనే ఉన్నారు, విలపిస్తూనే ఉన్నారు, ఆక్రోషిస్తూనే ఉన్నారు స్వామివారు. అప్పుడు ఆ రాజుగారు అడిగారు, స్వామి మీ యొక్క బాధ నుంచి నేను విముక్తిని చేయాలి అంటే నేనేం చేయాలో పరిష్కార మార్గం తెలపమనగా ఆ స్వామివారు సెలవిచ్చింది ఏంటంటే తిలతైలాభిషేకం చేయమని చెప్పారు. తిలతైలం అంటే నువ్వుల నూనె. నువ్వుల నూనెతో అభిషేకం చేయమని చెప్పగా వేద పండితుల చేత, ఋషుల చేత ఇక్కడ ఆ స్వామికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించి స్వామివారి యొక్క బాధ నుంచి ఉపశమనం కలుగజేశారు రాజుగారు. ఎప్పుడైతే ఆ యొక్క బాధ నుంచి స్వామివారు విముక్తుడయ్యారో అప్పుడు లోక కళ్యాణార్థం ఇక్కడ 2 వరాలు ఇవ్వడం జరిగింది. ఆ వరాలు ఏంటంటే దెబ్బతగిలిన ప్రదేశంలో మనం పసుపు కానీ గంధం కానీ పెడతాం కదా, ఆ యొక్క ప్రసాదాన్ని కనుక సంతానం లేని వారికి ఇస్తే శీఘ్రమే సంతానం కలుగుతుందనేది ఈ క్షేత్రంలో ప్రప్రదమైంది. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలకి, వివాహానికి, జ్యేష్ఠ, ధనిష్ట, మూలా నక్షత్రాలకి, సూర్యగ్రహణంలో పుట్టిన, చంద్రగ్రహణంలో పుట్టిన, కుజ సర్ప దోషాలకి దోష పరిహారార్థం సాలగ్రామ తీర్థంతో శుద్ధి చేసి మంత్రోపదేశంతో ఆ యొక్క నావీ ప్రసాదాన్ని ఇక్కడ తీర్థంగా ఇస్తారు. దానికి గాను టికెట్ ఉంటుంది, అర్చకులు వేరే తీసుకుంటారు. 2వది తిలతైలాభిషేకం. ఈ తిలతైలాభిషేకం కనుక చేయించుకున్నట్లయితేనట సమస్త సమస్యలకి స్వామివారు పరిష్కార మార్గం చూపెడతారు. అంత గొప్ప మహిమాన్విత దివ్యమైన క్షేత్రం ఈ హిమాచల క్షేత్రం. గుట్టంతా కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుందండి. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నుంచి వచ్చినాము.
మేము ఇది మూడోసారి వస్తున్నాం. ఈ టెంపుల్ చాలా ప్రసిద్ధి గలదని పూర్వకాలం నుంచి పేరున్న దేవాలయం కాబట్టి ఇది దర్శించుకోవడానికి వచ్చినాం. మరొకతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. మా చెప్పండి, మీరు ఎంతమంది అంటే దర్శించుకోవడం ఎన్నోసారి గతంలో అంటే ఆయన కోరికలు తీర్చే కలియుగ దైవం అని చెప్తూ ఉంటారు. ఇంకా అంటే మీరు కుటుంబ సమేతంగా వచ్చారా? ఎన్నోసార్లు సమేతంగానే 2 సార్లు. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది పోయినసారి, ఇంకా పోలే ఇప్పుడు. రైట్, ఏదైనప్పటికీ మొత్తం భక్తులు అయితే చెప్తున్నారు. ఇక్కడ పుజారి గారు కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సుమారు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. మొత్తంగా కూడా ఆ స్వామివారికి సమయం వెళ్ళైతే ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఆ గుడి ఆలయ తలుపులు తెలుసుకుంటే దర్శనం చేసుకోవచ్చు మాత్రం తెలుస్తుంది. ఏదైనప్పటికీ మొత్తంగా కూడా నరసింహస్వామి కలియుగ దైవంగా చెప్పుకోవచ్చు. ఆయన సంతానం లేని వరకు కూడా ఆయన నాభి నుంచి వచ్చేటటువంటి ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే వారికి సంతానం కూడా కలిగిందని చెప్పని ఇక్కడ ప్రత్యక్షంగా భక్తులు కూడా చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కలియుగ దైవంగా వస్తున్నటువంటి మల్లూరులో అంటే ములుగు జిల్లాలో ఉన్నటువంటి మల్లూరు గ్రామంలో గుట్టపై వెలిసినటువంటి హిమాచల్ లక్ష్మీ నరసింహస్వామికి కొన్ని ఏళ్ల చరిత్ర ఉంది. చరిత్ర గల ఆలయానికి భక్తులు దేశ విదేశాల నుండి రావడమే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల రాష్ట్రం ప్రజలు కూడా అత్యంత డైలీ అంటే ప్రతిరోజు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు వస్తున్నారని తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్, NSTV, మల్లూరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.